వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల అంశంపై ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ అరాచకాలు, రాజకీయ హత్యలపై గవర్నర్కు వివరించనున్నారు. వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ తర్వాత రోజు పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి, ఆయన వాహనాల ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటినీ సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్కు వైఎస్ జగన్ అందజేయనున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల అంశంపై ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ అరాచకాలు, రాజకీయ హత్యలపై గవర్నర్కు వివరించనున్నారు. వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అందరూ చూస్తూ ఉండగా నడి రోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ తర్వాత రోజు పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి, ఆయన వాహనాల ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్కు వైఎస్ జగన్ అందజేయనున్నారు. ఇదే అంశంకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వినాయక్, ఇవాళ గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలవబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నింటి గురించి సాక్ష్యాలు ఇవ్వబోతున్నారు. పూర్తి సమాచారం ఏంటి? వినాయక్, ఇవాళ అబ్దుల్ నజీర్ను కలవబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ఉన్నటువంటి అరాచక పాలన, అలాగే వాటి సాక్ష్యాలన్నింటినీ కూడా గవర్నర్కు అందజేయబోతున్నారు. పూర్తి సమాచారం ఏంటి? మరి కాసేపట్లోనే రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలవబోతున్నారు. రాష్ట్రంలో గత 40 రోజులుగా జరుగుతున్న అరాచక పాలన మీద ఆయన ఫిర్యాదు చేయబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అరాచకాల మీద, అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతోటి, వీడియోలతో సహా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కి ఆయన వివరాలతో సహా పూర్తి స్థాయిలో అందించబోతున్నారు. మరోవైపు మనం చూస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే రాజ్భవన్ చేరుకున్నారు. వాహనాలతో, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులతో కలిసి ఆయన రాజ్భవన్లో జస్టిస్ అబ్దుల్ నజీర్ని కలవబోతున్నారు. మరోవైపున రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే గడిచిన 40 రోజుల్లో దాదాపుగా 31 మందికి పైగా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు హత్యకు గురయ్యారు. మరోవైపున దాదాపుగా 300 మందికి పైగా కార్యకర్తల మీద ఇప్పటికే హత్యాయత్నాలు జరిగాయి. మరోవైపున తెలుగుదేశం పార్టీ ఒత్తిడి కారణంగా దాదాపుగా 36 మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 2500 మంది వరకు కూడా కుటుంబాలు గ్రామాలను విడిచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 40 రోజులుగా మనం చూస్తే కనుక పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది. చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులే టార్గెట్గా ఈ దాడులు కొనసాగుతున్నాయనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఇక్కడ రాజ్భవన్లో గవర్నర్ని కలవబోతున్నారు. ఇప్పటికే ఆయన రాజ్భవన్ కూడా చేరుకోవడం జరిగింది. ఇక ఓవరాల్గా చూస్తే కనుక బుధవారం రోజు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నేతలను కలిసి, అదేవిధంగా ఢిల్లీలో ఆయన భారీ ధర్నా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరోవైపున దీనికి సంబంధించి రేపు సాయంత్రం నుంచి కూడా వైఎస్ఆర్సీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళబోతుంది. ఇక రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. 5 రోజుల పాటు కూడా బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో రేపు గవర్నర్ ప్రసంగం సందర్భంగా కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ అసెంబ్లీలో జరగబోతున్న సమావేశాల సందర్భంగా కూడా ఈ అంశాలను లేవనెత్తాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు లోపించిన వైనం కావచ్చు, లేదంటే కనుక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టార్గెట్గా చేసుకుంటూ కొనసాగుతున్న హత్యాకాండాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేపటి గళం వినిపించబోతున్నారు. అసెంబ్లీ వేదికగా కూడా దీన్ని వినియోగించుకోబోతున్నారు. ఇక మొన్న 2 రోజుల క్రితం మనం చూస్తే కనుక బుధవారం రోజునాడు అందరూ పట్టపగలే అందరూ చూస్తుండగానే వినుకొండ పట్టణంలో సాయంత్రం సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ను అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రషీద్ కుటుంబాన్ని ఆ మరునాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఆ సందర్భంగా అత్యంత కిరాతకంగా జరిగిన ఈ హత్యకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసిన వైనాన్ని కూడా పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన మరొక ముందే మరునాడే స్వయంగా పొంగనూరులో పర్యటిస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి మీద, అదేవిధంగా మాజీ ఎంపీ రెడ్డెంప మీద కూడా రాళ్లదాడికి, హత్యాయత్నానికి ప్రయత్నించడం తీవ్ర సంచలనం కలిగించింది. అదేవిధంగా మాజీ ఎంపీ రెడ్డెంప వాహనాన్ని కూడా ధ్వంసం చేయడంతో పాటు దహనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి, అంటే ఇప్పటికే పార్లమెంట్లో, అంటే లోక్సభ స్పీకర్ కూడా మిథున్ రెడ్డి ఫిర్యాదు చేయబోతున్న నేపథ్యంలో రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో కూడా ఈ అంశాలను లేవనెత్తాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే బుధవారం
ఇక్కడ అన్ని దేశంలో ఉన్న ప్రముఖమైన అన్ని పార్టీల ప్రతినిధులు కూడా ఈ వ్యవహారాన్ని అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది గడిచిన 40 రోజులుగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఏ విధంగా దమనకాండ హత్యాకాండలు కొనసాగుతున్నాయి, రాష్ట్రంలో సామాన్యుడికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ రక్షణ లేకుండా పోయిన వైనం మీద ఇక్కడ ఫిర్యాదు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి బుధవారం ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఒకవైపున ఈ ధర్నా అంటే అన్ని జాతీయ స్థాయి మీడియా కూడా తెలిసే విధంగా ఒక ఫోటోలతోటి ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 40 రోజులుగా ఏం జరిగిందనే దాని మీద ఫోటోలతో సహా అక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఏ విధంగా హత్యాకాండలు చేసుకున్నాయి, ఎక్కడెక్కడ హత్యాకాండలు జరిగాయి, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు టార్గెట్గా ఈ హత్యాకాండలు కొనసాగించారనే దాని మీద ఒక ఎగ్జిబిషన్ పెట్టబోతున్నారు. ఆ తర్వాత అదే సందర్భంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి కూడా ఢిల్లీ రాజధాని దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున కూడా వైఎస్ఆర్సీపీ ధర్నా నిర్వహించబోతుంది. ఈ ధర్నాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీల నేతలకు అదేవిధంగా ప్రతిపక్ష నేతలందరికీ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా అంటే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన మీద ఒక ఫిర్యాదు చేయబోతున్నారు. మరోవైపున ఇప్పటికే ప్రధాని మోదీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 40 రోజులుగా జరుగుతున్న ఈ పాలన మీద అదేవిధంగా హత్యాకాండల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలనేది కూడా కేంద్ర సంస్థల ద్వారా దర్యాప్తు జరిపించాలని ఆ లేఖలో కోరడం జరిగింది. దీంతోపాటు ప్రధానమంత్రి మోదీది అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాది కూడా అపాయింట్మెంట్ కోరామని కూడా ఆయన ప్రకటించారు. దీంతోపాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఆయన కలిసి దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండల మీద ఫిర్యాదు చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు చేయించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయబోతుంది. దీంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండల కారణంగా సామాన్యుడు జీవించలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి ధర్నాలో ఇదే ప్రధానమైన అంశంగా ఉండబోతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ ఇందుకు తగిన విధంగా ఇక్కడ ఈ ధర్నా చేయబోతుంది. ప్రస్తుతం ముందుగా ఇప్పుడే రాజ్భవన్కు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే గవర్నర్ తోటి భేటీ ప్రారంభమైందని తెలుస్తుంది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వచ్చిన ఆయన ఏ విధంగా గడిచిన 40 రోజులుగా హత్యాకాండలు జరిగాయనేది ఫోటోలతోటి వీడియోలతోటి కూడా ఆయన సాక్ష్యాధారాలు అందిస్తూ గవర్నర్కి వివరిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వినాయక్.